అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ఉన్నత విద్య లేదంటే ఉన్నత చదువు, అలాగే స్థిరపడినటువంటి ఉద్యోగము లేదా వృత్తి, అలాగే వాళ్ళకొస్తున్నటువంటి సంపాదన లేకపోతే రాబడి అనేది ఒకే రంగంలో ఎలా ఏర్పడుతుంది అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరించుకుందాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మనిషి యొక్క స్థిరత్వం గురించి మాట్లాడుకోవాల్సొస్తే, ఒక పర్సన్ యొక్క సెటిల్‌మెంట్ గురించి మనం మాట్లాడుకోవాల్సొస్తే 3 ఫ్యాక్టర్స్‌ని మనం అక్కడ ఇంపార్టెంట్‌గా గమనించాల్సొస్తుంది. ఒకటి వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, 2 వాళ్ళ యొక్క కెరియర్ స్టేటస్సు, 3 వాళ్ళకొస్తున్నటువంటి ఇన్‌కమ్ సోర్స్. ఈ 3 ఫ్యాక్టర్స్ కలిపి ఒక మనిషి యొక్క సెటిల్‌మెంట్‌ని గాని, లేకపోతే ఒక మనిషి యొక్క సోషల్ పొజిషన్‌ని గాని డిక్టేట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్. సో, ఇప్పుడు ఈ 3 ఫ్యాక్టర్స్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో మనకు బిహేవ్ చేస్తూ ఉంటుంది. కొంతమంది లైఫ్‌లో ఏం జరుగుతూ ఉంటుందంటే, వాళ్ళు కరెక్ట్‌గా చదువుకునే చదువుకి, వాళ్ళు చేస్తున్నటువంటి పనికి, వాళ్ళకొస్తున్నటువంటి సంపాదనకి న్యాయం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు మెడికల్ చదివారనుకోండి. మెడికల్ చదివి డాక్టర్ ప్రొఫెషన్ చేస్తున్నటువంటి ప్రొఫెషన్‌కి తగ్గ సంపాదన అనేది వస్తుందనుకోండి. అప్పుడు మీకు ఆ 3 ఫ్యాక్టర్స్ కోరిలేట్ అయినట్టుగా భావించాలి. అంటే వాళ్ళు వైద్య రంగంలోనే చదువుకున్నారు, వైద్య రంగంలోనే స్థిరపడ్డారు, చేస్తున్నటువంటి పనికి తగ్గ ప్రతిఫలం ఐ మీన్ ఫినాన్షియల్‌గా వాళ్ళకు రావాల్సినటువంటి ఇన్‌కమ్ అనేది సెక్యూర్‌గా వస్తుంది అని అనుకోవచ్చు. సో, ఇదొచ్చేసి ఏంటంటే సింగిల్ డైమెన్షన్‌లో సెటిల్ అయ్యేటటువంటి ఒక యాస్పెక్ట్. కానీ అందరి జీవితంలోనూ ఇలా చదువుకునే చదువుకి, చేసే పనికి, వస్తున్నటువంటి సంపాదనకి ఒకే డైమెన్షన్‌లోనే ఏర్పడుతుందని గనక చూసుకుంటే, అలా చాలామంది లైఫ్‌లో ఉండదు. ఎందుకు అనంటే, మనం నార్మల్‌గా చూసుకునేటప్పుడు ఏంటంటే, మాక్సిమం నంబర్ ఆఫ్ ద కేసెస్‌లో వాళ్ళు చదువుకునే చదువుకి, వాళ్ళు చేస్తున్నటువంటి పనికి, వస్తున్నటువంటి సంపాదనకి అసలు పొంతననేది ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరు ఇంజినీరింగ్ చదువుకొని, ఇంజినీరింగ్ సైడ్ ఎటువంటి జాబ్ రాక, లేకపోతే ఇంజినీరింగ్ సైడు ఇంట్రెస్ట్ లేక, వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్ రాసి, బ్యాంక్ ఎగ్జామ్ పాస్ అయ్యి, అక్కడ సంపాదిస్తూ ఉంటారు. అది కూడా అది సైడ్ ఇన్‌కమ్ సోర్స్‌గా ఉంటుంది. మెయిన్ ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి సంపాదిస్తూ ఉంటారు. అంటే ఈ ఎగ్జాంపుల్‌లో వాళ్ళు చదువుకుందొచ్చేసి ఇంజినీరింగ్ చదువుకున్నారు. చేసే పని ఏంటంటే బ్యాంక్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. వచ్చే సంపాదన ఏంటంటే పోనీ ఉద్యోగం చేసి వస్తుందా సంపాదన అనంటే అలా కాదు. సైడ్ ఇన్‌కమ్, స్లీపింగ్ ఇన్‌కమ్ లాగా వాళ్ళు షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి సంపాదిస్తూ ఉంటారు. సో, ఇక్కడ వాళ్ళు చదువుకున్న చదువుకి, చేస్తున్న పనికి, వస్తున్నటువంటి రాబడికి అసలు సంబంధం అనేది ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుంది? సపోజ్ ఇప్పుడు ఈ 3 ఫ్యాక్టర్స్ అనేది ఒక మనిషి జీవితంలో పర్ఫెక్ట్‌గా అలైన్ అవ్వాలి అనంటే, దానికి మనం కన్సిడర్ చేయాల్సినటువంటి విషయాలేంటి ఒక జాతకంలో, అలాగే ఏ ఫ్యాక్టర్స్ అనేది ఒక మనిషిని ఒకే స్ట్రీమ్ లైన్‌లో మనకు పెడుతుంది వాళ్ళ జీవితాన్ని. ఎటువైపు మలుపు తిప్పకుండా ఒకే యాంగిల్‌లో ఐ మీన్ ఒకే యాస్పెక్ట్‌లోనే వాళ్ళకు ఈ 3 ఫ్యాక్టర్స్ అనేది ఎలా ఫుల్‌ఫిల్ చేస్తుంది అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో, ఫస్ట్ మనం జాతకానికి వెళ్ళకంటే ముందు మనం కన్సిడర్ చేయాల్సినటువంటి విషయాల గురించి మాట్లాడుకోవాల్సొస్తే, ఎప్పుడైనా సరే ఉన్నత చదువు లేకపోతే ఉన్నత విద్య అనేది మనకు ఫిఫ్త్ హౌసు, నైన్త్ హౌస్ సూచిస్తుంది. పర్టిక్యులర్‌లీ ఫిఫ్త్ హౌస్ అనేది ఏంటంటే మన యొక్క క్రియేటివిటీ, మన యొక్క ఇంటెలిజెన్సు. దానికి తోడు నైన్త్ హౌస్ అనేది ఏంటంటే మనం చేసుకునేటటువంటి హైయర్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఫోర్త్ హౌస్ గురించి నేనెందుకు మాట్లాడట్లేదు అనంటే, జనరల్‌గా మనకున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఏంటంటే, కెరియర్ ఓరియెంటెడ్‌గా మనం ఎప్పుడు వెళ్తాము అనంటే, ఆఫ్టర్ 12థ్ గ్రేడే. 12థ్ గ్రేడ్ వరకు మనకు బేసిక్ ఎడ్యుకేషనే ఉంటుంది కాబట్టి, ఫోర్త్ హౌస్ విల్ మేజర్‌లీ కన్సర్న్ అబౌట్ అవర్ బేసిక్ ఎడ్యుకేషన్. అంటే ప్రిలిమినరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, అక్కడ మనకు కెరియర్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ ఏది ఉండదు. ఓన్లీ 10థ్ పాస్ అయిన తర్వాత వి విల్ హ్యావ్ గ్రూప్స్. బయాలజీనా, కంప్యూటరా, కామర్సా అనేది మనకు 10థ్ తర్వాతొస్తుంది. అది కూడా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ కెరియర్ ఓరియెంటెడ్ కంప్లీట్‌లీ. అది ఒక డివిజన్ అంతే మనకు. ఎటువైపు వెళ్ళొచ్చు మనము అనేది మనకు 10థ్‌లో మనం చూసుకోవచ్చు. ఈవెన్ 10థ్, 12థ్ అనేది కూడా మనం ఏ స్థానం నుంచి చూడాలి, బేసిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని గనుక చూసుకుంటే అది ఫోర్త్ హౌసే అయ్యుంటుంది మనకు. ఈ 10థ్ నుంచి కాలేజీకి వెళ్ళే ఫేజ్ ఉంది చూడండి. అక్కడ మనము ఫోర్త్, నైన్త్ 2 రిలేట్ చేసుకోవాలి. ఎందుకంటే అది ట్రాన్సిషన్ ఫేజ్. ఫ్రమ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు హైయర్ ఎడ్యుకేషన్. సో, ముఖ్యంగా మనం మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఇంజినీరింగ్ చదువుకుంటారా? లేకపోతే
సీఏ చేస్తారా? మెడికల్ చేస్తారా? లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్ ఏమైనా చేస్తారా? ఇవన్నీ మనకు ఇట్ విల్ బి డిసైడెడ్ బై 9th హౌస్. ముఖ్యంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది, హైయర్ ఎడ్యుకేషన్ అనేది 9th హౌస్ సూచిస్తుంది. నౌ ఈ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు కెరియర్ ఓరియెంటెడ్‌గా ఉంటుందా? లేకపోతే వాళ్ళేమైనా సొంతంగా చేసుకోవడానికి పనికొస్తుందా? అనేది మనకు 10th హౌస్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు కొంతమంది మాక్సిమం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి జాబ్ ఓరియెంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్ చేసే ప్రతి ఒక్క కోర్స్ ఏంటంటే ఇట్ విల్ బి జాబ్ ఓరియెంటెడ్ ఓన్లీ. మనం ఇంజినీరింగ్ క్వాలిఫికేషన్ తీసుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఆహ్, దా ఆ క్వాలిఫికేషన్ పెట్టుకొని మనం జాబ్ సంపాదించుకోవడానికి మనకది ఎక్కువ ఉపయోగపడుతుంది. రాదర్ దాన్ డూయింగ్ బిజినెస్. కానీ కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే కొంతమంది బిజినెస్ సైడ్ వెళ్ళిపోతారు. అంటే ఆర్గనైజింగు, అడ్మినిస్ట్రేషను, మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళిపోతారు కాబట్టి దట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ స్టోరీ. సో, ఇక్కడ కెరియర్ గురించి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనము 10th హౌస్‌ని అలాగే 10th లార్డ్‌ని కన్సిడర్ చేసుకోవాల్సొస్తుంది. సో, ఈ ఎడ్యుకేషనల్ లింకేజ్ ఏదైతే ఉందో మనకు హైయర్ ఎడ్యుకేషను అలాగే ప్రొఫెషనల్ సెటిల్‌మెంటు అది మనకు 9th హౌస్‌ని, 10th హౌస్‌ని కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉందో మన జాతకంలో వాటిని కన్సిడర్ చేసుకోవాల్సొస్తుంది. ఫస్ట్ మెయిన్ ఫ్యాక్టర్ కింద. సో, ఇది మనకు సెటిల్‌మెంట్ అనేది జాబ్‌లో బావుంటుందా? లేకపోతే బిజినెస్‌లో బావుంటుందా? అని తెలియజేస్తుంది. అలాగే కెరియర్ ఓరియెంటెడ్‌గా వెళ్ళొచ్చా మనము? లేకపోతే మన స్కిల్స్‌ని డెవలప్ చేసుకొని జస్ట్ జాబ్‌లో సెటిల్ అయిపోవడమే బెటరా? అనేది మనకు 6th హౌస్ అనేది తెలియజేస్తుంది. ఎందుకంటే 6th హౌస్ అని మనకి ఉద్యోగ స్థానం అవుతుంది. సో, కమింగ్ టు కెరియర్ మన యొక్క సెటిల్‌మెంట్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఎలా ఏర్పడుతుంది? దానికి తగ్గట్టుగా మన చదువు ఉంటుందా లేదా అనేది ఇట్ విల్ బి కనెక్షన్ బిట్వీన్ 2 అండ్ 9. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే మనము ఉన్నత విద్యను చూస్తాం గానీ, ఆ విద్య అనేది మనకు కెరియర్‌లో ఉపయోగపడుతుందా లేదా అనేది మనకు సెకండ్ హౌస్ అనేది డిసైడ్ చేస్తుంది. ఎందుకు అనంటే 9th హౌస్, 4th హౌస్ అనేది ఓన్లీ జ్ఞానాన్ని సూచిస్తుందండి. జ్ఞానం అంటే ఏంటంటే మనం నేర్చుకున్నటువంటి, మనము అనుభవించినటువంటి ఒక ఎక్స్‌పీరియన్స్ అంతే. బట్ ఆ ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్సు మనం నేర్చుకున్నటువంటి ఒక విషయం అనేది ప్రాక్టికల్‌గా మనం లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయగలుగుతామా? లేదా? అనేది సెకండ్ హౌస్ డిసైడ్ చేస్తుంది. మనమందరం అనుకునేది ఏంటి అనంటే సెకండ్ హౌస్ వచ్చేసి ధనస్థానం అవుతుంది, కుటుంబ స్థానం అవుతుందని మాత్రమే అనుకుంటాం గానీ, సెకండ్ హౌస్ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అనంటే అది ప్రాప్తి స్థానం అని చెప్తారు. ప్రాప్తి స్థానం అంటే ఏంటంటే మనకున్నటువంటి నాలెడ్జ్‌ని, మనం సేకరించుకున్నటువంటి జ్ఞానాన్ని మనకు ఫిజికల్‌గా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ అనేది వస్తుందా? లేదా? ప్రాక్టికల్ లైఫ్‌లో మనం దాన్ని ఉపయోగించుకోగలుగుతామా? లేదా? అనేది సెకండ్ హౌసే ప్రాప్తించాలి. అందుకే మనం మేజర్ కేసెస్‌లో నేను సెటిల్‌మెంట్ వీడియోస్ చేసేటప్పుడు చెప్పే ఉంటాను అందరికి. ద లింకేజ్ బిట్వీన్ అర్థ త్రికోణ అంటే సెకండ్ హౌసు, 6th హౌసు, 10th హౌసు మనకు ఎంతకెంత లింక్ అవుతుందో వాళ్ళు కెరియర్ ఓరియెంటెడ్‌గా తొందరగా వెళ్ళిపోతారు. సెటిల్‌మెంట్‌కి కూడా అది తొందరగా దారి తీస్తుంది. వాళ్ళు లైఫ్‌లో ఎక్కువ కాలం డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళడము, లేకపోతే చదువుకుంటూనే ఉండిపోవడము, లేకపోతే చదువు మధ్యలో ఆపేసి వెళ్ళిపోవడం అలా ఉండకుండా నార్మల్‌గా ఒక 24, 25 ఇయర్స్ కల్లా సెటిల్ అయ్యే విధంగా చూసుకుంటుంది మనకు. అర్థ త్రికోణం లింకేజ్ అనేది. సో, ఇక్కడ అర్థ త్రికోణంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అనంటే సెకండ్ హౌసు. అది మనకు ఉన్నత విద్యతో కనెక్ట్ అవ్వాలి. అంటే 9th హౌస్‌తో కనెక్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే, మనం చదువుకున్నటువంటి చదువు, మనం వెళ్తున్నటువంటి కెరియర్ ప్రాస్పెక్ట్ అనేది మ్యాచ్ అవుతుంది మనకప్పుడు. నంబర్ 1. బట్ మాక్సిమం కేసెస్‌లో ఏంటంటే, ఇది బిజినెస్‌లో సూట్ అవ్వదండి. ఎందుకు అనంటే, బిజినెస్ అనేది ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్. బిజినెస్ చదువుకుంటే మీరు ఒకే లైన్‌లోనే చేయాలని ఏం లేదు. ఎనీథింగ్ ఈస్ బిజినెస్ నౌ ఎ డేస్. ఒకే లైన్ అనే కాదు. ఇప్పుడు పాలమ్మేది బిజినెస్సే, బియ్యం అమ్మేది బిజినెస్సే, మైనింగు బిజినెస్సే, క్వారీయింగు బిజినెస్సే, మార్కెటింగు బిజినెస్సే. సో, బిజినెస్ ఈస్ ఏ వైడ్ ఫీల్డ్. బట్ ఇక్కడ నేను చెప్పేదేంటంటే, మీకు కెరియర్ ఓరియెంటెడ్‌గా మీరు చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం రావాలి అని అనుకోండి. ఇట్ ఈస్ మేజర్‌లీ కన్సర్న్డ్ అబౌట్ జాబ్ ఓరియెంటెడ్ లెర్నింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడికల్ చదువుకొని డాక్టర్‌గా పనిచేయడం. లేకపోతే సీఏ చేయడం కామర్స్ చదువుకొని. లేకపోతే లా చేయడం. లేకపోతే ఈవెన్ ఇంజినీరింగ్ చేసుకుంటూ కూడా ఇండస్ట్రీ పెట్టుకోవడం. అలాగైనా సరే. ఏదైనా సరే మనకు జాబ్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది గానీ, కెరియర్ ఓరియెంటెడ్ ఫ్రీలాన్సింగ్ సైడ్ వెళ్ళేటట్టు ఉంటే వాళ్ళకక్కడ 9th హౌస్ అనేది లింక్ అవ్వదు. నంబర్ 1.
సో, ఇక్కడ మనకేంటంటే కెరియరు మనము చదువుకున్నటువంటి చదువుకి తగ్గ కెరియర్ వస్తుందా లేదా అనేది సెకండ్ హౌస్, నైన్త్ హౌస్ యొక్క రిలేషన్‌షిప్ మీద ఆధారపడుతుంది. థర్డ్ మనం చేస్తున్నటువంటి పనికి తగ్గ సంపాదన వస్తుందా లేదా అనేది 10థ్ హౌస్, 11థ్ హౌస్ మీద ఆధారపడుతుంది. సో, 11థ్ హౌస్ అనేది మనకు ఎంతకంత బలపడుతుంది, ఎంతకంత అది మనకు 10థ్ హౌస్‌కి లింక్ అవుతుంది. ఎయిదర్ 10థ్ హౌస్ అయినా సరే, లేకపోతే 6థ్ హౌస్ అయినా సరే. ముఖ్యంగా జాబ్ ఓరియెంటెడ్ ప్రొఫెషన్స్‌కైతే 6థ్ హౌస్‌కి లింక్ అవ్వడం అనేది చాలా మంచి విషయము. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంటు లేకపోతే సొంతంగా బిజినెస్ చేసుకునే వాళ్ళకు 10థ్ హౌస్‌కి లింక్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ 11థ్ హౌస్ యొక్క లింకేజు, 11థ్ హౌస్ యొక్క స్ట్రెంత్ అనేది మనకు వస్తున్నటువంటి సంపాదన, చేస్తున్నటువంటి పనికి న్యాయం జరుగుతుందా లేదా అనే ఒక విషయం గురించి సూచిస్తుంది. సో, ఇలాంటి విషయాలు మనము ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో, మీరు గనక స్క్రీన్‌ని గమనించినట్టయితే మీకొక జాతకం కనబడుతుంది చూడండి. సో, ఈ జాతకాన్ని గనక మీరు గమనించుకున్నట్టయితే ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన గ్రహస్థితిని గనక చూసుకున్నట్టయితే ఈయన జన్మించిందొచ్చేసి మీన లగ్నంలో జన్మించారు. ద్వితీయ స్థానంలో వక్రించిన శనీశ్వరుడున్నారు. నేను అందుకే బ్రాకెట్స్ వేశాను. ఆయనతో పాటు చంద్రుడున్నారు. పంచమంలో శుక్రుడు, షష్టమంలో సూర్యుడు, కేతువు, సప్తమంలో బుధుడు, గురువు, నవమంలో కుజుడు, వ్యయంలో రాహు ఉన్నారు. సో, ఇది ఈయన యొక్క గ్రహస్థితి. సో, ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడైనా సరే మనకు ఉన్నత విద్య, చేసే పని అనేది ఒకే లైన్‌లో ఉండాలి అనంటే మనం ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే సెకండ్ హౌస్, నైన్త్ హౌస్. నైన్త్ హౌస్ అనేది మనకు హైయర్ ఎడ్యుకేషన్‌ని సూచిస్తుంది. సెకండ్ హౌస్ అనేది మనకు ఉన్నటువంటి రిసోర్సెస్‌ని ఎలా యూజ్ చేసుకుంటామనేది సూచిస్తుంది. సో, ఇక్కడ మనము నాలెడ్జ్‌ని కూడా రిసోర్స్ కిందే భావించాలి. నాలెడ్జ్ ఈస్ నాట్ సమ్ సెపరేట్ థింగ్. నాలెడ్జ్ ఈస్ ఆల్సో ఎ రిసోర్స్. ముఖ్యంగా కలియుగంలో మనకున్నటువంటి జ్ఞానాన్ని ధన సంపాదన కోసమే వాడతాం కాబట్టి, ప్రాక్టికల్ యూసేజ్ కోసమే వాడతాం కాబట్టి, సెకండ్ హౌస్ కమ్స్ ఇంటూ ప్లే. ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనకు సెకండ్ హౌస్, నైన్త్ హౌస్ లింక్ అవుతుందనంటే ఇది 2 లగ్నాలకైతే పాసిబిలిటీ ఆటోమేటిక్‌గా ఉంటుందండి. ఏ ఏ లగ్నాలు? మీన లగ్నానికి, అలాగే కన్యా లగ్నానికి సెకండ్ లార్డ్, నైన్త్ లార్డ్ ఒక్కరే అవుతారు. అంటే వాళ్ళకు ధనాధిపతి, భాగ్యాధిపతి ఒక్కరే అవుతారు కాబట్టి, ఆయన ఒక్కడు గనక మనకు జాతకంలో బలంగా ఉంటే, వాళ్ళు చదువుకునే చదువుకి తగ్గ కెరియర్ ఓరియెంటెడ్ పర్స్పెక్టివ్ వాళ్ళకు లభించేస్తుంది. సో, ఆ రకంగా ఈ కాంబినేషన్ చూసుకుంటే మీరు ఈ జాతకంలో రిపీట్ అవుతుంది చూడండి. ఈ లగ్నానికి, ఈ మీన లగ్నానికి ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి 2 కుజుడే అవుతారు. ఆయన ఎక్కడ ఉన్నారో చూడండి. భాగ్యస్థానంలో, స్వక్షేత్రంలో ఉన్నారు. ఒకటి. అలాగే ఆయన ఉన్నటువంటి పొజిషన్ అనేది బలంగా ఉండాలి మనకు. వేరే లగ్నాలకేంటంటే 2 వేరు వేరు అధిపతులు అవుతారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఒక్కరు బలంగా ఉంటే చాలు. కానీ ఇక్కడేంటంటే ఉన్నటువంటి ఒకే అధిపతి బలంగా ఉండాలి. అక్కడ మీకు బలహీనపడితే అప్పుడేమవుతుందనంటే చదువుకున్న చదువుకి, చేస్తున్నటువంటి ఉద్యోగానికి పొంతననేది ఉండకపోవచ్చు. సో, ఇక్కడేంటంటే మనకు కుజుడు బలంగా ఉన్నారా అంటే స్థానం ప్రకారంగా బలంగా ఉన్నారు. నక్షత్ర బలం కూడా మనం ఇక్కడ మేజర్‌గా కన్సిడర్ చేసుకోవాల్సొస్తుంది. సో, కుజుడు గనక తీసుకుంటే ఆయన జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నారు. సో, జ్యేష్ఠ నక్షత్రం ఎవరిదవుతుంది? బుధుడిదవుతుంది. బుధుడు అక్కడ ఉచ్చ క్షేత్రంలో ఉన్నారు చూడండి. సో, మనకక్కడ 2, 9 లింకేజ్ అనేది దొరికింది. సో, ఇప్పుడు వాళ్ళు చదువుకునే చదువుకి తగ్గ కెరియర్ అనేది ఏర్పడుతుంది అనే ఒక విషయం అయితే మనకు ఇక్కడ తెలుస్తుంది. కెరియర్ కంటే ఏంటంటే వాళ్ళు చదువుకునే చదువు జీవితంలో ఉపయోగపడుతుంది అనుకోవాలి. నాట్ కెరియర్. చదువుకునే చదువు జీవితంలో ఉపయోగపడుతుందా లేదా అనేది 2, 9 అనేది లింక్ చేస్తుంది మనకు. బట్ ఇది కెరియర్ ఓరియెంటెడ్‌గా ఉంటుందా? అంటే వాళ్ళు జాబ్ వైపు వెళ్తారా? లేకపోతే సొంతంగా బిజినెస్ చేసుకుంటారా? అనే విషయం గురించి చర్చించుకోవాల్సొస్తే అక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్‌గా 6థ్ హౌస్‌ని గమనించాలి. ఈయనకిప్పుడు 10థ్ లార్డ్, 6థ్ లార్డ్‌కి మధ్య ఉన్నటువంటి తేడాను గమనించండి. ఎప్పుడైనా సరే ఒక మనిషి జీవితంలో వాళ్ళు బిజినెస్‌లో సెటిల్ అవుతారా? లేకపోతే ఆహ్, ఉద్యోగం చేస్తారా? అనే ఒక విషయాన్ని మనకు పవర్ గ్యాప్ అనేది డిసైడ్ చేస్తుంది. దేని మధ్య పవర్ గ్యాపు? 6థ్ హౌస్‌కి, 10థ్ హౌస్‌కి మధ్య ఉన్నటువంటి పవర్ గ్యాప్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు 10థ్ లార్డ్ అయినటువంటి గురువు 7థ్ హౌస్‌లో ఉచ్చగ్రహంతో పాటు కలిసున్నారు ఆయన. టెక్నికల్‌గా చూసుకుంటే అది బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది గానీ, ఆయన శత్రు క్షేత్రంలో శత్రువుతో పాటు కలిసున్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ 6థ్ హౌస్‌ని గమనించండి మీరు. 6థ్ లార్డ్ సూర్యుడు 6థ్ హౌస్‌లోనే ఉన్నారు. బట్ అక్కడ మీరు ఒక పాయింట్ గుర్తించాలి. ఆయన అక్కడ కేతువుతో పాటు కలిసున్నారు. సో, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎవరు బలంగా ఉన్నట్టు భావించాలి అని గనక చూసుకుంటే, సూర్యుడే ఎక్కువ బలంగా ఉన్నట్టు భావించాలండి. ఎందుకు?
ఎందుకు సూర్యుడు బలంగా ఉన్నారని గనక చూసుకుంటే, ఆయన తన సొంత ఇంట్లో ఉన్నారు. ఆయన ఉన్నటువంటి ఇంట్లో కేతు ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్‌ని చూడాలి మీరు. సూర్యుడు 15 డిగ్రీల్లో ఉన్నారు. కేతువు 27 డిగ్రీల్లో ఉన్నారు. సో, దాదాపు వాళ్ళిద్దరి మధ్య 12 డిగ్రీస్ గ్యాప్ ఉంది కాబట్టి, అది మనకు చెడు చేయదు. ఇక్కడ గ్రహణ దోషం అనేది వస్తుంది కదా! సూర్యుడితో పాటు కేతు ఉండేటప్పుడు ఎక్లిప్సింగ్ ఎఫెక్ట్ ఉండదా అని గనక చూసుకుంటే, కేతువు ఇక్కడ మంచి చేస్తారా? చెడు చేస్తారా? అనేది కేతువు యొక్క పొజిషన్ మీద ఆధారపడుతుంది. సో, కేతువు ఇక్కడ చూసుకుంటే సింహ రాశిలో సూర్యుడితో పాటు కలిసి ఉత్తర పల్గుని నక్షత్రంలో ఉన్నారు. అంటే కేతువు ఇచ్చే రిజల్ట్ అయినా సరే, కేతువు యొక్క స్ట్రెంత్ అయినా సరే, ఆయన యొక్క నక్షత్రాధిపతి మీద, ఆయన యొక్క రాశ్యాధిపతి మీద ఆధారపడుతుంది. ఆ రకంగా కేతువు ఇక్కడ సూర్యుడి ఇంట్లో సూర్యుడితో పాటు కలిసి సూర్యుడి నక్షత్రంలోనే ఉన్నారు. సో, ఇప్పుడు కేతువు గనక సూర్యుడిని డ్యామేజ్ చేసేటట్టు ఉంటే అది ఆయనే డ్యామేజ్ చేసుకున్నట్టు అవుతుంది. ఆ విధంగా కేతువు ఏంటంటే ఇక్కడ సూర్యుడిని ఇంకా ఎనర్జైజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకటి, సూర్యుడు కూడా అక్కడ బలంగా ఉంటారు. ఎందుకంటే 6థ్ హౌస్ అనేది మనకు ఉపచయ స్థానం కూడా అవుతుంది. సూర్యుడు నైసర్గిక పాపగ్రహం కాబట్టి ఉపచయ స్థానంలో ఆయన ఇంకా యోగాన్నిస్తాడు. అలాంగ్ విత్ కేతు కూడా పాపగ్రహమే అవుతుంది మనకు. సో, ఆ రకంగా 6థ్ హౌస్ అనేది ఇక్కడ 10థ్ లార్డ్ కంటే బలపడుతూ ఉంది. కానీ ఇప్పుడు 6థ్ హౌస్ అనేది 10థ్ హౌస్ కంటే బలపడిపోతే 10థ్ బలహీనపడొచ్చా అని గనక మీరు క్వెషన్ చేసుకుంటే, 6థ్ బలపడితే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక జాబ్ అనేది లభిస్తుందండి. ఉద్యోగానికైతే ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పుడైనా సరే వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే దండిగా ఉంటుంది. కానీ 10థ్ హౌస్ అనేది మనకు కోఆపరేట్ చేయకపోతే, 10థ్ యొక్క స్ట్రెంత్ కనుక తగ్గిపోయిందనుకోండి, ఉద్యోగం లభిస్తుంది కానీ ప్రమోషన్స్ అయితే రాదు. మంచి పొజిషన్‌కైతే చేరుకోవడం చాలా కష్టమవుతుంది. విపరీతమైనటువంటి ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది. సో, 10థ్ హౌస్ అనేది ఏంటంటే కెరియర్‌లో ఉన్నటువంటి గ్రోత్‌ని సూచిస్తుంది గానీ, నాట్ ఓన్లీ కెరియర్. అది మనం గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడ గనక చూసుకుంటే ఇప్పుడు ఈయన జాబ్‌లో సెటిల్ అవుతారా? బిజినెస్‌లో సెటిల్ అవుతారా? అనేది 6థ్ హౌస్ అనేది మనకు తెలియజేస్తుంది. బికాస్ 10థ్ లార్డ్ కంటే 6థ్ లార్డ్ బలంగా ఉన్నారు కాబట్టి హీ ఈస్ సెటిల్డ్ ఇన్ ఏ జాబ్ రాదర్ దెన్ బిజినెస్ ఒకటి. ఆ తరువాత మీరు గనక ఈయన లైఫ్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గనక తీసుకుంటే, ఈవెంట్స్ గనక తీసుకుంటే, ఈయన జన్మించిందొచ్చేసి సెప్టెంబర్ 1969లో జన్మించారండి. ఓకేనా? సో, ఈయన ప్రకారం ఈయనొచ్చేసి జన్మించింది శుక్రదశ 8 సంవత్సరాలు బ్యాలెన్స్‌లో జన్మించారు. 8 ఇయర్స్ బ్యాలెన్స్‌లో. ఆయనకు సూర్యదశ 1977 నుంచి 1983 వరకు జరిగింది. సో, ఆయనకు 14 సంవత్సరాల వరకు సూర్యదశ జరిగింది. సో, కరెక్ట్‌గా సూర్యదశ అయ్యేటప్పటికు ఆయన 9థ్ స్టాండర్డ్‌లో ఉన్నారు. కరెక్ట్‌గా 1983 నుంచి 1993 వరకు ఆయనకు చంద్రదశ జరిగింది. అంటే 15 ఇయర్స్ నుంచి వాళ్ళకు 10థ్ స్టాండర్డ్ స్టార్ట్ అవుతుంది. సో, 10థ్ స్టాండర్డ్ అనేది ఏంటంటే మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి సెకండరీ ఎడ్యుకేషన్‌కి వెళ్ళేటటువంటి ఒక ట్రాన్సిషన్ ఫేజ్. రియల్‌గా కెరియర్ గ్రోత్ లేకపోతే కెరియర్‌ని డిసైడ్ చేసుకోవాల్సిందొచ్చేసి వాళ్ళు ఈ ట్రాన్సిషన్ ఫేజ్‌లోనే డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ గనక చూసుకుంటే మనకు చంద్రుడొచ్చేసి ఈయనకు ఎలా బిహేవ్ చేశాడని గనక చూసుకుంటే కరెక్ట్‌గా ఈయన డిప్లొమా చేశారండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో. అంటే వీళ్ళకు క్లారిటీ అనేది 10థ్‌లోనే మొదలైపోయింది. అంటే ఇప్పుడు ఇంజినీరింగ్ సైడ్ వెళ్ళాలా? లేకపోతే మెడికల్ సైడ్ వెళ్ళాలా? అనేది చాలామంది ఏంటంటే 12థ్ వరకు ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తారు. 10థ్‌లో వాళ్ళు తీసుకునే గ్రూప్స్ ఇలాంటి వాటి బట్టి వెళ్తారు గానీ, కోర్ ఇంజినీరింగ్ వెళ్ళాలి, కోర్ జాబ్ కొట్టాలి అని గనక చూసుకుంటే మనకు ప్లానింగ్ అనేది చిన్నప్పుడే రావాలి. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అనే వాళ్ళకు ఆ యొక్క యాంబిషన్‌ని, ఆ యొక్క గోల్‌ని ఇచ్చేది ఏది అనంటే ఈ యొక్క 10థ్ హౌస్. మీరు గనక ఈ జాతకాన్ని గమనించినట్టయితే 10థ్ లార్డ్ లగ్నాన్ని చూస్తున్నారు చూడండి. లగ్నాధిపతి లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. 10థ్ లార్డ్ లగ్నాన్ని చూస్తూ ఉండరు. అంటే దాని అర్థం ఏంటి అనంటే లగ్నాధిపతి 10థ్ లార్డ్ మనకు లింక్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క కెరియర్ పైన ఉన్నటువంటి క్లారిటీ అనేది ఎక్సలెంట్‌గా ఉంటుందండి వాళ్ళకు. లైఫ్‌లో ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎందుకు చేయాలి? అనే ఒక పర్పస్‌ని వాళ్ళు క్లియర్ కట్‌గా వెతుక్కోగలుగుతారు. ఈ లగ్నానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లగ్నాధిపతి, దశమాధిపతి ఒక్కరే అవుతారు. సో, క్లారిటీ అనేది వాళ్ళకు కెరియర్‌లో చాలా ఎక్సలెంట్‌గా ఉండాలి అనంటే ఆయన ఒక్కడు బలంగా ఉంటే చాలు. ఇక్కడ ఆయన బలహీనంగా అయితే ఏం లేదు. క్షేత్రంలో ఉన్నారు అంతేగాని లగ్నాధిపతి లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి అక్కడ మీరు లగ్నాధిపతి కంటే 10థ్ లార్డ్ కింద తీసుకోవాలి. దశమాధిపతి లగ్నాన్ని చూస్తున్నందువల్ల వాళ్ళకు చిన్నప్పుడే క్లారిటీ వచ్చేసింది. అంటే మనం 10థ్‌లో గ్రూప్స్ సెలెక్ట్ చేసుకొని 10థ్, 11థ్, 12థ్ ఫస్ట్ ఇయర్ చదువుకొని ఆ తర్వాత ఇంజినీరింగ్‌లోకి వెళ్ళడం కంటే 10థ్‌లోనే వాళ్ళు ఇంజినీరింగ్ సైడ్ వెళ్ళిపోయారు.
డిప్లొమా చేసేసారు 3 ఇయర్స్. ఆ తర్వాత డైరెక్ట్‌గా కాలేజ్‌లో సెకండ్ ఇయర్‌లో లాటరల్ ఎంట్రీలో జాయిన్ అయిపోయారు. సో, ఇప్పుడు ఒక మనిషి 10థ్, 11థ్, 12థ్ ఫస్ట్ ఇయర్ చదువుకోవడం అనేది ఇఫ్ సపోజ్ హి ఈస్ గోయింగ్ టు ఇంజినీరింగ్ అంటే ఆ 3 సంవత్సరాలు అనేది వాళ్ళకు కోర్ ఇంజినీరింగ్‌లో పెద్ద నాలెడ్జ్ అనేది ఇవ్వదు. కోర్ ఇంజినీరింగ్‌లో మీకు నాలెడ్జ్ రావాలనంటే డిప్లొమా విల్ బి ఏ బెటర్ కోర్స్. ఆఫ్‌కోర్స్ డిప్లొమా చదువుకున్న వాళ్ళకేంటంటే ఫస్ట్ ఇయర్ చదువుకోవాల్సిన అవసరం లేదు. చదువుకున్న అది ఉపయోగపడదు వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ మీకు బ్యాచిలర్స్‌లో చెప్పేటటువంటి నాలెడ్జ్ అనేది డిప్లొమాలో హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ వచ్చేస్తుంది మీకు. సో, అలాంటి ఒక ప్రొఫెషనల్ కోర్స్ అనేది వాళ్ళు 10థ్‌లోనే ఎంచుకోగలిగారు. వై? బికాజ్ 10థ్ లార్డ్ అయినటువంటి గురువు లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి. ఒకటి. ఆ తర్వాత ఆయన బీఈ మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. ఆ తర్వాత ఈవెన్ ఎంఈ కూడా చేశారు. ఏరోడైనమిక్స్‌లో చేశారు. అంటే ఇక్కడ డిప్లొమా చేసి, బ్యాచిలర్స్ చేసి, మాస్టర్స్ కూడా చేశారు. సో, ఇక్కడ 3 డిగ్రీలొస్తున్నాయి ఆయనకు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు వరకు వెళ్లారు. హైర్ ఎడ్యుకేషన్ చేశారు అని గనక చూసుకుంటే, దానికి కావాల్సినటువంటి మెయిన్ సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది మనకు? 9థ్ లార్డ్ అయినటువంటి కుజుడు 9థ్ హౌస్‌లో స్వక్షేత్రంలో ఉన్నారు. ఒకటి. మళ్ళీ ఆయన కూడా ద్వితీయాధిపతి కూడా అవుతారు. సో, సెకండ్ అండ్ 9థ్ లార్డ్ 2 ఈయనకు బలపడుతుంది. ఇప్పుడు చదువు విషయం వరకు ఓకే. చాలామంది ఏంటంటే మాస్టర్సు చేస్తారు, బ్యాచిలర్సు చేస్తారు, చదువుకుంటారు అంతా బానే ఉంది గానీ, దానికి తగుమైనటువంటి ఒక ప్రొఫెషన్‌లో సెటిల్ అవుతారా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంటు. సో, ఇక్కడేంటంటే ఈయన చదువుకుంది ఇంజినీరింగ్ కాబట్టి మాక్సిమం ఇంజినీరింగ్ చదువుకునే వాళ్ళందరూ జాబ్ కోసమే ట్రై చేస్తారు. ఇంజినీరింగ్ ఈజ్ కంప్లీట్‌లీ జాబ్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్. 80% ఆఫ్ ది ఇంజినీర్స్ ఆర్ ఓన్లీ సూటబుల్ ఫర్ జాబ్స్. ఓన్లీ 20% మాత్రమే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారవుతారు. సో, ఈయనకు జాబ్ అనేది లభిస్తుంది. బికాజ్ 6థ్ లార్డ్ అయినటువంటి సూర్యుడు బలంగా ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు ఈయన సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, డిప్లొమా చేసి, బ్యాచిలర్స్ చేసి, మాస్టర్స్ చేసి, ఆయన సంపాదించుకున్నటువంటి నాలెడ్జ్ అనేది ప్రాక్టికల్ లైఫ్‌లో ఉపయోగపడుతుందా లేదా అనేది సెకండ్ హౌస్ డిసైడ్ చేస్తుంది. సో, సెకండ్ హౌస్ లార్డ్ కూడా కుజుడవుతారు కాబట్టి, ఇక్కడ ఆటోమేటిక్‌గా ఆయన సంపాదించుకునే జ్ఞానం అనేది ప్రాక్టికల్ లైఫ్‌లో ఉపయోగపడాలి. అది ఎక్కడ ఉపయోగపడింది అని గనక చూసుకుంటే, ఆయన కుజదశ స్టార్ట్ అయింది ఆయనకెప్పుడు 1993లో స్టార్ట్ అయింది. కరెక్ట్‌గా ఆయనకు ఆహ్, ఎ మాస్టర్స్ జాయిన్ అయ్యేటప్పుడు ఆయనకు కుజదశ స్టార్ట్ అయింది. కుజదశలోనే ఆయనకు హెచ్ఏఎల్‌లో జాబ్ వచ్చింది. 1997లో జాబ్ వచ్చింది. కరెక్ట్‌గా ఆయనకప్పుడు 28 సంవత్సరాలండి. ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తూ ఉన్నారు. ఆయన చదువుకుంది కూడా ఏంటంటే మెకానికల్ ఇంజినీరింగు, మాస్టర్స్ ఇన్ ఏరోడైనమిక్స్. హెచ్ఏఎల్‌లో జాబ్. అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో జాబ్. అంటే చదువుకున్న చదువు, ఆయనకున్నటువంటి డిగ్రీ, ఆయన చేస్తున్నటువంటి పని 3 ఒకే లైన్‌లోనే ఉంది చూడండి. అంటే మెకానికల్ ఇంజినీరింగ్ అయినా సరే, ఏరోడైనమిక్స్ అయినా సరే, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ రిలేటెడ్ టు ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్. సో, దానికి తగ్గట్టుగానే ఆయనకు ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లోనే ఆయనకు జాబ్ దొరుకుతుంది. దట్ టూ ఏంటి, గవర్నమెంట్ సెక్టార్‌లో జాబ్ దొరుకుతుంది. ఎందుకు? ప్రభుత్వ కారకుడైనటువంటి సూర్యుడు ఉద్యోగ స్థానంలో, స్వక్షేత్రంలో బలంగా ఉన్నారు చూడండి. అది కూడా ఎంత వయసులో 28 ఇయర్స్‌కి దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది? కుజ దశలో దొరుకుతుంది. ధన భాగ్యాధిపతి దశలో దొరుకుతుంది ఆయనకు. సో, ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫుల్‌ఫిల్ అయిపోయింది. చేస్తున్నటువంటి పని కూడా ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఇప్పుడు కెరియర్‌లో గ్రోత్ ఉంటుందా లేదా అనేది చూడాలి మనం మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఇక్కడ 10థ్ హౌస్ అనే సపోర్ట్ ఇవ్వాలి ఆయనకు. 10థ్ లార్డ్ అయితే ఆయనకు బలంగా ఉన్నారు. 10థ్ లార్డ్ లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి, అది ఆయనకు ప్రొఫెషన్ వైస్ ఒక మంచి పనినైతే తీసుకొచ్చిచ్చింది. ఉన్నటువంటి పనిలో ఆయన మంచి పొజిషన్‌కి చేరుకుంటారా? ఇప్పుడు జాబ్ అని వెళ్ళేటప్పుడు ఏంటంటే, మనకు రావాల్సినటువంటి రాబడి, సాలరీస్ అన్నీ ఏంటంటే, మనం ఉన్నటువంటి డెసిగ్నేషన్ మీద ఆధారపడుతుంది. మనకున్నటువంటి పొజిషన్ మీద ఆధారపడుతుంది. సో, వెదర్ హి విల్ అప్‌గ్రేడ్ టు హైయెస్ట్ పొజిషన్, సాలరీస్ అనేది హైక్ అవుతుందా లేదా ఆయనకు అనేదంతా మనకు 10థ్, 11థ్ మీద ఆధారపడుతుంది. ఇక్కడ గనక చూసుకుంటే 11థ్ లార్డ్ సెకండ్ హౌస్‌లో ఉన్నారు చూడండి. లాభాధిపతి ద్వితీయ స్థానంలో లక్ష్మీ యోగంలో ఉన్నారు. ఆయన అక్కడ నీచబడిపోయారు కదా! అది చెడు చేయదని గనక చూసుకుంటే ఆయన నీచబడ్డా కూడా వక్రంలో ఉన్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్‌గా మీరు గమనించాలి. సో, ఏదైనా ఒక గ్రహం మీకు నీచబడి వక్రించిందనుకోండి, అది ఉచ్చ గ్రహం కింద మనం భావించాలి కాబట్టి 11థ్ లార్డ్ సెకండ్ హౌస్‌లో ఉచ్చంలో ఉన్నారు. మళ్ళీ 11థ్ లార్డ్ 11థ్ హౌస్‌ని చూస్తూ ఉన్నారు. సో, లాభాధిపతి లాభాన్ని చూస్తూ ఉన్నారు. లక్ష్మీ యోగంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆయనకు మంచి ఇన్‌కమ్ రిసోర్సెస్ అనేది సెట్ అయిపోయింది.
మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన తక్కువ పొజిషన్‌లో జాయిన్ అయినా కూడా ఇప్పుడు హీ ఈస్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. ఇది ఎందుకు జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆయన హెచ్ఏఎల్ లేదు. ఆయన ఇస్రోలో ఉన్నారు. ఆయన 2008లో అఫిలియేషన్ దీంట్లో ఎక్కడికో ఇస్రోకి వెళ్లారాయన. ఇస్రోలో జాబ్ దొరికింది ఆయనకు. అంటే ఇప్పుడు చూసుకుంటే మీకు హెచ్ఏఎల్ నుంచి ఇస్రోకి వెళ్ళాలి, ఇంకా మంచి పొజిషన్‌కి చేరుకోవాలని గనక చూసుకుంటే 10థ్ హౌస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఇక్కడ 10థ్‌లో మీరు 10థ్ హౌస్‌ని గమనించండి. మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి అనంటే 10థ్ హౌస్‌లో ఏదైనా గ్రహం ఉండాలి, లేకపోతే 10థ్ లార్డ్ బలంగా ఉండాలి. అప్పుడే మనకు 10థ్‌లో ఎంత గ్రహాలుంటే అంత మంచిదని అనుకుంటారు గానీ, మనం చేసే మేజర్ కామన్ మిస్టేక్ ఏంటంటే, ఎప్పుడైనా సరే జాతకంలో ఒక స్థానం ప్రశాంతంగా ఉంటే అంత బలంగా ఉన్నట్టు భావించాలండి. ఎప్పుడు ఒక స్థానం మనకు జాతకంలో ప్రశాంతంగా ఉంటుంది అనంటే, ఆ స్థానంలో ఎటువంటి గ్రహాలు లేనప్పుడు, ఆ స్థానాన్ని ఎటువంటి గ్రహాలు చూడనప్పుడు, మనకు ఆ స్థానం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 10థ్ హౌస్‌లో ఏ గ్రహము లేదు. 10థ్ హౌస్‌ని ఏ గ్రహము చూడట్లేదు చూడండి. అంటే దశమ స్థానం మీద మీకు ఎటువంటి గ్రహ ప్రభావం లేదు. అది చాలా ఖాళీగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. సో, ఇప్పుడు ఏదైతే మనకు జాతకంలో ప్రశాంతంగా ఉంటుందో అది చాలా ఇండిపెండెంట్‌గా ఉంటుంది. అది దేని మీద రిజల్ట్స్ ఇవ్వడానికి ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. తనంతట తాను స్వతహాగా ఇచ్చేస్తుంది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ 10థ్ హౌస్ ఖాళీగా ప్రశాంతంగా ఉన్నా కూడా 10థ్ లార్డ్ కండిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో, 10థ్ లార్డ్ అయితే గురువు ఆయన కేంద్రంలో ఉన్నారు. లగ్నాధిపతి కేంద్రంలో ఉంటే అది రాజయోగం కూడా అవుతుంది. దానివల్ల ఏంటంటే ఆయనకు చేరినటువంటి పొజిషన్ కెరియర్ స్టార్టింగ్‌లో ఉన్నటువంటి పొజిషన్ కంటే ఏజ్ అయ్యే కొద్దీ ఇంకా మంచి పొజిషన్‌కి చేరుకోగలిగారాయన. ఓకేనా? ఈ ఇస్రోలో జాబ్ అనేది ఆయనకి ఎప్పుడు దొరికింది అని గనక చూసుకుంటే కరెక్ట్‌గా రాహు దశలో దొరికిందండి ఆయనకు. 2000లో ఆయనకు రాహు దశ స్టార్ట్ అయింది. ఆయనకు 2018 వరకు రాహు దశ జరిగింది. 2008లో ఆయనకు ఇస్రోలో జాబ్ దొరికింది. ఇక్కడ గమ్మత్తేంటంటే రాహు వ్యయస్థానంలో ఉన్నారు. సో, వ్యయ రాహు అనేది అందరూ భయపడుతూ ఉంటారు జాతకంలో. మనకు 12వ ఇంట్లో రాహు ఉంటే చెడిపేస్తారు, వ్యయాలైపోతాయి, ఖర్చులైపోతాయి, కోల్పోతాము, నష్టపోతాము, రోడ్డు మీద పడేస్తుంది అని జెప్తాం. ఇక్కడ చూసుకుంటే రాహు ఈయనకు 18 సంవత్సరాలు విపరీతమైనటువంటి యోగాన్నిచ్చారు. ఎందుకిచ్చారు ఈయన అని గనక చూసుకుంటే, రాహువుని అక్కడ స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఉద్యోగ స్థానాధిపతి సూర్యుడు చూస్తున్నారు చూడండి. మోస్ట్ ఇంపార్టెంటు ఆయన ఉద్యోగ స్థానంలో చాలా బలంగా ఉన్నారు. దట్ మీన్స్ రాహు ఏంటంటే ఆయనతో పాటు కలిసినటువంటి గ్రహాల ఎఫెక్టు, ఆయనను చూస్తున్నటువంటి గ్రహాల ఎఫెక్టు, ఆయన ఉన్నటువంటి రాశి ఎఫెక్టు, స్థానం ఎఫెక్టు ఇస్తారాయన. సో, ఇక్కడ సూర్యుడు చూస్తున్నందుకు ఆయన ఉద్యోగాన్నివ్వాలి. అది కూడా ఎలాంటి ఉద్యోగాన్నివ్వాలి? భాగ్యంతో కూడుకున్నటువంటి ఉద్యోగాన్నివ్వాలి. అంటే ఇంకా హైయెస్ట్ పొజిషన్నివ్వాలి. ఎందుకంటే కుజుడు కూడా చూస్తున్నారు రాహువుని. సో, ఉద్యోగ స్థానాధిపతి, భాగ్యాధిపతి, ధనాధిపతి ముగ్గురు చూస్తూ ఉన్నారు. అన్నిటికంటే ఇంపార్టెంటు ఇక్కడ రాహు ఈయనకు బెనిఫిట్‌గా రియాక్ట్ అవుతారా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఆయన ఉన్న రాస్యాధిపతి, నక్షత్రాధిపతి మీద ఆధారపడుతుంది. సో, రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో లక్ష్మీ యోగంలో ఇన్వాల్వ్ అయినారు. నంబర్ 1. మళ్ళీ ఆ రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి అక్కడ నీచంలో ఉన్నారంటే పొరపాటు అవుతున్నట్టు అవుతుంది. అది మీకు రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి అక్కడ నీచ భంగంలో ఉన్నారు. ఆయన ఇన్‌ఫాక్ట్ ఉచ్చంలో ఉన్నట్టు భావించాలి. ఎందుకంటే శనీశ్వరుడు వక్రించారు కాబట్టి. ఒకటి. నెక్స్టు ఆ శనీశ్వరుడు వక్రించినందుకు కూడా రాహుకి ఇక్కడ యాడెడ్ బెనిఫిట్. బికాస్ రాహు కూడా వక్రగ్రహమే అవుతారు. సో, ఒక వక్రగ్రహం ఇంకొక వక్రగ్రహంతో ఎప్పుడు సంబంధపడినా కూడా అది మనకు రాజయోగాన్నిస్తుంది. ఒకటి. ఆ రాహు ఉన్నటువంటి నక్షత్రం తీసుకుంటే కూడా మీకు పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు. గురు నక్షత్రంలో ఉన్నారు. అంటే దశమాధిపతి నక్షత్రంలో ఉన్నారాయన. సో, ఉద్యోగ స్థానము, దశమ స్థానము, ధనస్థానము, లాభస్థానము, భాగ్యము అన్నీ కనెక్ట్ అవుతున్నాయి చూడండి అక్కడ. సో, రాహువు ఈయనకు వ్యయంలో ఉన్నట్టుగా ఉన్నా కూడా ఆయనకు వ్యయాన్ని ఇవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ విపరీతమైన రాజయోగాన్ని ఇచ్చేసింది. మంచి డెవలప్‌మెంటు, మంచి కెరియర్ ప్రాస్పెరిటీ, మంచి డెసిగ్నేషను, మంచి పేరు ప్రఖ్యాతులు ముఖ్యంగా. కంప్లీట్‌లీ ఆయన రిసర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్‌లో ఉన్నారు. ఎందుకు రిసర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్‌లో ఉన్నారు అని గనక చూసుకుంటే 5 అండ్ 8 రిలేషన్ చూడండి అక్కడ మీరు. అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమంలో ఉన్నారు. అష్టమం వచ్చేసి మనకు మల్టీ డైమెన్షనల్ థింకింగ్‌ని సూచిస్తే, పంచమం అనేది మనకు ఉన్నటువంటి సృజనాత్మకతని సూచిస్తుంది. సో, 8థ్ లార్డ్ మనకు 5థ్‌తో కనెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు మరో కోణంలో ఆలోచించగలిగే ఒక కెపాసిటీని ఇస్తుందది. ఒకటి. 2 వాళ్ళకున్నటువంటి మైండ్ సెట్ మీరు గనక చంద్రుడిని గమనించినట్టయితే చంద్రుడు అక్కడ శనితో పాటు కలిసి ఉన్నారు.
అందరూ భావించేదేంటంటే చంద్రశనుల కలయిక అనేది పునర్పు దోషానికి దారితీస్తుంది. అది చెడు, విషయోగము, మంచిగా ఉండదు వాళ్ళకి మనస్సు అని చెప్తారు. కానీ వాళ్ళు ఉన్నటువంటి రాశ్యాధిపతి ఒక్కడు గనక బలంగా ఉంటే ఇదే చంద్రశనుల కాంబినేషన్ అనేది వాళ్ళకు చాలా మంచి క్రియేటివ్ మైండ్‌నిస్తుంది. ఇంకా మంచిగా ఆలోచించగలుగుతారు. మంచి క్రియేటివ్ థాట్స్‌ని ఇండ్యూస్ చేస్తుంది. మరీ ముఖ్యంగా అక్కడ వక్రించిన శని ఉన్నారిక్కడ. ఇది నార్మల్ మూన్ అండ్ సాటర్న్ కంజంక్షన్ కాదు. అంటే శని ఈయనకు ఎవరైతే చంద్రుడిని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారో ఆయన రివర్స్‌లో ఇంకా మంచి చేస్తారు. ఓకేనా? సో, ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఆయనకున్నటువంటి చదువు, ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి రంగం 10థ్‌లోనే డిప్లొమా చేయడం అనేది, ఆ తర్వాత మాస్టర్స్ చేయడం అనేది, దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ జాబు అదే ఫీల్డ్‌లో ఉన్నటువంటి జాబ్ లభించడం అనేది, మళ్ళీ ఇంకో మంచి సంస్థకు వెళ్ళడం అనేది. అక్కడ కూడా అదే జాబే. ఇస్రో అంటే కూడా మీకు ఏరోడైనమిక్స్ వస్తుంది. అక్కడ కూడా సేమ్ టు సేమ్ అదే జాబే. అదే ఆయన చదువుకున్నటువంటి ఫీల్డ్‌కి తగ్గ జాబు. ముఖ్యంగా రిసర్చ్ ఓరియెంటెడ్ లైన్. కంప్లీట్‌లీ మైండ్‌ని యూజ్ చేసి చేసేటటువంటి పని. బికాస్ బుధుడు, గురువు అక్కడ కంజంక్షన్‌లో ఉన్నారు. బుద్ధికారకుడు, విద్యాకారకుడు, జ్ఞానకారకుడు ఇద్దరు కలిసే ఉన్నారక్కడ. 7థ్‌లో ఇద్దరు కలిసి లగ్నాన్ని చూస్తున్నారు. సో, కంప్లీట్‌లీ ఏ ప్రొఫెషన్ విచ్ ఇన్వాల్వ్స్ బ్రెయిన్ వర్క్ ఆర్ బ్రెయిన్ యాక్టివిటీ. సో, ఇక్కడ చూసుకుంటే చదువుకున్న చదువు, చేస్తున్నటువంటి ఉద్యోగము, వస్తున్నటువంటి సంపాదన. సంపాదన ఎందుకు వస్తుందంటే లక్ష్మీ యోగం ఉంది కాబట్టి అక్కడ. 11థ్ లార్డ్ సెకండ్ హౌస్‌లో ఉన్నారు. సెకండ్ లార్డ్ స్వక్షేత్రంలో ఉన్నారు. 11థ్ లార్డ్ ఉచ్చంలో ఉన్నట్టుగా భావించారు. సో, ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేవి మనకేంటంటే లైఫ్‌లో వాళ్ళకు ఒకే స్ట్రీమ్ లైన్‌లో ఉంటుంది. క్లారిటీ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. బికాస్ 10థ్ మనకి ఎంతకెంత ప్రశాంతంగా ఉంటుందో, ప్రొఫెషన్ అనేది కూడా అంతకంత ప్రశాంతంగా ఉంటుంది. అడ్డంకులు కూడా లేకుండా ఉంటుంది. బట్ అది లగ్నానికి లింక్ అవ్వాలి. 10థ్ లగ్నము లింక్ అయ్యేటప్పుడు ఏంటంటే, ఏ పని చేయాలనేది వాళ్ళు క్లియర్ కట్‌గా ఆలోచించగలుగుతారు. అది కర్మ జీవ యోగానికి కూడా దారితీస్తుంది. విచ్ ఇన్ టర్న్ విల్ గివ్ యూ లాంగ్ టర్మ్ కెరియర్. అంటే వాళ్ళకు ఈవెన్ రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళు ఆల్టర్‌నేటివ్ ప్రొఫెషన్స్‌లో కొనసాగొచ్చు. అలాంటి ఒక ఆపర్చునిటీస్‌ని కూడా మనకు ఈ కర్మ జీవ యోగం అనేది క్రియేట్ చేసిస్తుంది. ఓకేనా? సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.